పల్లెటూరిలో కాకి చేపల పులుసు. సిటీలో ఎండాకాలం తీవ్రంగా ఉంటుంది. తుని పిచ్చుక, చోటు చిలుక వాళ్ళ కుటుంబాలతో కలిసి సిటీలో పెద్ద అపార్ట్మెంట్స్లో ఉంటూ ఉంటారు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. రోజు ఇంట్లో ఏసీ వేసుకుని టీవీలు, మొబైల్ ఫోన్స్ చూస్తూ పిల్లలు చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక, చోటు చిలుక కలిసి బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఏంటి చోటు ఈ సిటీలో ఉక్కపోతా, ఎంతసేపు ఏసీలో కూర్చున్నా బయటకొస్తే మాత్రం అవే బిల్డింగులు, ఆ ధూళి, పొగ తప్ప పచ్చదనం అనే మాటకి చోటే లేదు. అసలు ఈ సిటీలో బ్రతకడం చాలా కష్టం అయిపోతుంది. అవును తుని, నాకు కూడా చాలా విసుగుగా ఉంది. మనం డబ్బులు సంపాదించుకోవడానికి సిటీకి వచ్చి పడిపోయాం. కానీ మన పిల్లలు బుజ్జి పనులని చూడు, వాళ్ళు ఎప్పుడు టీవీలో వీడియో గేమ్స్ తప్ప బయటకు వెళ్ళి ఆడుకోవడం కూడా మర్చిపోయారు. అసలు వాళ్ళకి ప్రకృతి అంటే ఏంటో కూడా తెలియట్లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను చోటు. మన చిన్నప్పుడు పల్లెటూరులో ఎంత హాయిగా పెరిగాం. చెట్టు కింద ఆటలు, చెరువులో ఈతలు, చల్లటి గాలి. మనం ఆ పల్లెటూరి వాతావరణాన్ని చాలా మిస్ అయిపోతున్నాం. పిల్లలకి కూడా హాలిడేస్ వచ్చేసాయి కదా, మనం అందరం కలిసి ఒక మంచి చిన్ని పల్లెటూరికి ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుంది? చోటు చిలుక సంతోషంగా, వావ్ తుని, సూపర్ ఐడియా. మనం ఈ వీకెండ్ మన కార్ వేసుకుని తెలిసిన పల్లెటూరికి వెళ్దాం. పిల్లలకి ఆ పచ్చదనం, ఆ స్వచ్ఛమైన గాలి చూపించినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే వెళ్ళి పిల్లలకి చెబుదాం పదా. తుని, చోటులు లోపలికి వెళ్ళి వాళ్ళ పిల్లలు బుజ్జి పిచ్చుక, పన్ను చిలుకలకు పల్లెటూరి ట్రిప్ గురించి చెబుతారు. పిల్లలు మనం విలేజ్ కాటున్నాం అని తెగ కంతులేస్తారు. 2 రోజుల తర్వాత ఉదయాన్నే తుని, చోటు వాళ్ళ పిల్లల్ని తీసుకుని కారులో ఒక అందమైన చిన్న పల్లెటూరికి బయలుదేరుతారు. కారులో ప్రయాణిస్తుంటే దారి పొడుగున పచ్చ పచ్చటి పొలాలు చూసి పిల్లలు ఆశ్చర్యపోతూ ఉంటారు. మధ్యాహ్నం సమయానికి వాళ్ళ చిన్న ఊరికి చేరుకుంటారు. ఊరి మధ్యలో ఒక పెద్ద రచ్చబండ, దానిపైన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. తుని తన కారుని ఆ చెట్టు కింద ఆపుతుంది. అందరూ కారు దిగి బయట చూస్తూ ఉంటారు. వావ్ అమ్మా, చూడు, ఆ చెట్టు అంటే పెద్దగా ఉందో, ఇక్కడ గాలి ఎంత చల్లగా వస్తుందో. మన సిటీలో ఇంత మంచి గాలి ఎప్పుడూ రాలేదమ్మా. అవును, అసలు ఇక్కడ ఏసీ అవసరమే లేదు. చుట్టూ చూడు ఎంత పచ్చగా ఉందో, నాకు ఇక్కడ చాలా బాగుంది. చూసారా పిల్లలు, ఇదే పల్లెటూరి అందం అంటే. ఇక్కడ మనుషులు, పక్షులు అంతా ప్రకృతితో కలిసి బ్రతుకుతారు. కానీ చోటు, మనం నైట్ ఉండడానికి ఇక్కడ ఏదైనా మంచి హోటల్ ఉంటుందంటావా? ఏమవుతుంది, అడిగి చూద్దాం ఎవరినైనా. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఊర్లో ఉండే లూసీ పౌరం, కుహుపాతు అటుగా వస్తారు. తుని వాళ్ళ పెద్ద కార్ని, వాళ్ళు వేసుకున్న రిచ్ బట్టల్ని చూసి లూసీ, కుహులకు వెంటనే కకృతి పుడుతుంది. వీళ్ళు సిటీ నుండి వచ్చిన రిచ్ పక్షులాగా ఉన్నారు, ఎలాగైనా వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు నొక్కేయాలి అని మనసులో అనుకుని తెలివిగా నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తారు. లూసీ పౌరం నవ్వుతూ, నమస్కారం అండి, చూడ్డానికి కొత్త వాళ్ళలాగా ఉన్నారు. సిటీ నుండి వస్తున్నారా ఏమిటి? మా ఊరికి స్వాగతం. నమస్కారం అండి, అవును, మేము సిటీ నుండే వస్తున్నాం. పిల్లలకి హాలిడేస్ కదా, పల్లెటూరి వాతావరణం చూపిద్దామని ట్రిప్ కని వచ్చాము. నాకొక చిన్న సహాయం కావాలి. మేమిక్కడ ఒక 2-3 రోజులు ఉండడానికి ఏవైనా మంచి హోటల్ ఉందా అండి? కుహుపాతు ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో హోటలా? ఏంటంటే మీరు అంత మాట్లాడుతున్నారు? మీకు సిటీ నుండి మా పల్లెటూరి అందాలు ఎంజాయ్ చేద్దామని వస్తే మళ్ళీ అవే హోటల్స్ లో 4 గోడల మధ్య ఎందుకండి ఉంటారు? అయినా మా ఊర్లో ఉన్న ఒక హోటల్లో చాలా ధరలు ఉంటాయండి. ఒక్క రోజుకి 3,000 రూపాయలు తీసుకుంటారు. అంత పెట్టి అక్కడ ఉండడం దండగా. 3,000? ఊరిలో కూడా అంత రేట్లున్నాయా? మరి మేమెక్కడ ఉండాలి? మీరేం భయపడకండి, మేమున్నాగా. హోటల్ ధర కంటే చాలా తక్కువ ధరకే మేం మీకు ఒక మంచి ఇల్లు ఇస్తాం. మాకు తెలిసిన ఒక చిన్న పెంకుటిల్లుంది. అసలు చుట్టూ చెట్లు, లోపల చాలా చల్లగా స్వచ్ఛమైన పల్లెటూరి ఇల్లు అండి అది. మీకు రోజుకి కేవలం 2,000 రూపాయలకే ఇస్తాము. 1,000 రూపాయలు తగ్గింది కదా మీకు. తుని పిచ్చుక ఆలోచిస్తూ, పెంకుటిల్లా? పిల్లలు ఏమంటారు? మనం విలేజ్కి వచ్చింది ఇలాంటి ఇళ్లలో ఉండడానికి కదా, ఏమంటావు చోటు? చోటు చిలుక కొద్దిగా అనుమానంగా, అమ్మా, 2,000 రూపాయలా? బానే ధర చెప్పారండి. పల్లెటూరులో ఒక చిన్న పెంకుటిల్లికి 2,000 ఏంటి? ఇది సిటీలో హోటల్ ధర కంటే ఎక్కువగా చెబుతున్నారు మీరు. అయ్యో చోటు గారు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను ముందే చెప్పానుగా, ఇక్కడ హోటల్లో 3,000 తీసుకుంటారు. ఇక్కడ మీకు 1,000 రూపాయలు తగ్గింది కదా. పైగా మీకు స్వచ్ఛమైన అనుభూతి వస్తుంది. డబ్బులు పైన ప్రశాంతత దొరుకుతుందండి. అవునండి, మీకు వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేదు. మేము రోజు 3 పూటల మంచి ఇంటి భోజనం తెచ్చి పెడతాం. దానికి రోజుకి ఇంకో 1,000 తీసుకుంటాం. అంతే, మొత్తానికి 3,000లో మీకు ఇల్లు, తీయటి భోజనం 2 వస్తాయి. డీల్ ఓకేనా? సరేలే చోటు,
పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు. ఎలాగో హాలిడేస్కి కదా వచ్చింది, ఎంజాయ్ చేద్దాం. సరేనండి, మాకు ఆ పెంకుటిల్లు చూపించండి. లూసీ కుహులు లోపల తెగ సంతోషపడిపోతూ తుని చోటులను తీసుకునెళ్ళి ఒక చిన్న పాత పెంకుటిల్లు చూపిస్తారు. అది చాలా పాతది, కానీ తుని వాళ్ళకి అది కొత్తగా అనిపించి ఇష్టపడతారు. అలా తుని చోటులు లూసీ వాళ్ళకి రోజుకి 3,000 ఇస్తూ ఆ ఇంట్లో ఉంటారు. 2 రోజుల తర్వాత లూసీ మరియు కుహులు తుని వాళ్ళకి పెట్టే ఫుడ్లో క్వాలిటీ తగ్గించి పప్పు, పచ్చిమిర్చి లాంటి చీప్ ఫుడ్ తెచ్చి ఇస్తూ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు నొక్కేస్తారు. ఒకరోజు మధ్యాహ్నం తుని చోటులు బయట తిరుగుతూ లూసీ కుహులు కూర్చొని ఉన్న చెట్టు వెనకాల నుండి వెళ్తూ ఉంటారు. అక్కడ లూసీ కుహులు డబ్బులు లెక్క పెట్టుకుంటూ మాట్లాడుకోవడం తుని వాళ్ళ చెవిన పడుతుంది. వాళ్ళు ఆగి మరీ వింటారు. లూసీ పౌరం నవ్వుతూ, కుహు, చూసావే ఆ సిటీ పక్షులు ఎంత పిచ్చోళ్ళో. ఆ పాత పెంకుటిల్లుకి ఎవరైనా రోజుకి 2,000 ఇస్తారా? అసలు దాని నెల అద్దె 500 రూపాయలు. మనం తెలివిగా వాళ్ళకి రోజుకి 2,000 కట్టగట్టాము. అవును లూసీ, హోటల్ ధర 3,000 ఎప్పుడైతే అబద్ధం చెప్పామో వాళ్ళు తెగ నమ్మేశారు. అసలు మన ఊర్లో హోటలే లేదు. ఇంకా పుట్టంటావా? రోజు 100 రూపాయల పప్పన్నం పెట్టి వాళ్ళ దగ్గర 1000 రూపాయలు నొక్కేస్తున్నాం. ఆ ట్రిప్ అయ్యేలోపు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అయిపోవడం ఖాయం. సిటీ వాళ్ళని మోసం చేయడం చాలా తేలికే. ఆ మాటలు విన్న తుని చోటులకి పిచ్చెక్కిపోతుంది. వాళ్ళని తెలివిగా మోసం చేశారని తెలుసుకుని తీవ్రమైన కోపంతో చెట్టు వెనకాల నుండి బయటకొచ్చి వాళ్ళ ముందు నుంచుంటారు. లూసీ కుహులు వాళ్ళని చూసి షాక్ అయ్యి డబ్బులు దాచేయడానికని ట్రై చేస్తారు. తుని పిచ్చుక కోపంగా అరుస్తూ, ఓసే దొంగ మొహాలరా, ఏంటి మీరు మాట్లాడుకుంది? మమ్మల్ని మోసం చేశారా? పల్లెటూరి వాతావరణం తెలిసిన వాళ్ళని అనుకుని మమ్మల్ని తెలివిగా ఎర్రి వాళ్ళని చేశారా? ఏమే లూసీ, నీ మాటలు నమ్మి మేం మిమ్మల్ని నమ్మాము. లేని హోటల్ పేరు చెప్పి రోజుకు 3,000 తీసుకుంటూ మమ్మల్ని దోచుకుంటారా? మీ పల్లెటూరి మర్యాదలు ఇవేనా? మాకు పెట్టే పప్పన్నం కూడా చండాలంగా వండి పెడుతున్నారు. దానికి మళ్ళీ 1000 రూపాయల డబ్బులు ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వండి. లూసీ పౌరం తడబడుతూ, అది తోని గారు, మేము అలాంటి వాళ్ళం కాదండి. మీరు తప్పుగా విన్నారు. ఏదో మాకు తెలిసిన ధరలో మీకు చెప్పామంతే. అవునండి, మేము మోసం ఎందుకు చేస్తాం? మీరు డబ్బులు ఇస్తే మేము తీసుకున్నాం అంతే. కలిపొల్లి మాటలు చెప్పకండి. మీరు మాట్లాడుకున్న దొంగ మాటలన్నీ మేం విన్నాం. మిమ్మల్ని నేను ఇప్పుడే పోలీసులకు పట్టిస్తాను. మీ అసలు రంగు బయట పెడతాను. తుని చోటులు తెగ తిడుతూ గట్టిగా అరుస్తూ వాళ్ళ గోల విని అక్కడే దగ్గరలో ఉన్న ఊరి పెద్దలు మహిగ్రద్ద మరియు చిచ్చుకాకి అక్కడికొస్తారు. ఏంటి ఇక్కడ ఎంత గోల అవుతుంది? ఎవరు మీరు? ఏమైంది తుని గారు? ఎందుకంత కోపంగా ఉన్నారు? చూడండి మహిగారు, మేము సిటీ నుండి మీ ఊరు చూద్దామని ఆశగా వచ్చాం. ఈ ఇద్దరు మాకు లేనిపోని అబద్ధాలు చెప్పి, లేని హోటల్ పేర్లు చెప్పి ఈ పాత ఇల్లుని రోజుకు 2,000కి రెంట్కిచ్చారు. రోజు ఫుడ్ పేరు చెప్పి ఇంకో 1000 నొక్కేస్తున్నారు. ఇప్పుడే వాళ్ళు మమ్మల్ని మోసం చేశానని మాట్లాడుకుంటుంటే మేం విన్నాం. ఇవేనా మీ ఊరి మర్యాదలు? సిటీ వాళ్ళు ఇస్తే ఇలాగే మోసం చేస్తారా? చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏమిటి, ఆ పాత గుడిసెని 2,000కి ఇచ్చారా? అమ్మో, అది నెల రెంటే 500 కదా. మహిగ్రద్ద తీవ్రమైన కోపంతో, ఓసే లూసీ, కుహు, ఎంత ధైర్యమే మీకు? అతిథులను దేవుళ్ళ చూసుకోవాల్సింది పోయి వాళ్ళని మోసం చేసి డబ్బులు లాగుతారా? మీ దొంగ పనుల వల్ల మన ఊరి పరువు ఏం కావాలి? ఇప్పటికిప్పుడు వాళ్ళ దగ్గర లాక్కున్న డబ్బులు తిరిగి ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని ఊరు నుండి గెట్టేస్తారు. లూసీ పౌరం భయంతో ఏడుస్తూ, మమ్మల్ని క్షమించండి మహిగారు, మేము కక్కుర్తి పడి తప్పు చేశాము. ఇదిగో వాళ్ళ డబ్బులు, మమ్మల్ని ఊరు నుండి పంపకండి. మహిగ్రద్ద వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లాక్కుని తుని చోటులకు తిరిగిచ్చేస్తుంది. లూసీ కుహులను గట్టిగా తిట్టి అక్కడి నుండి పంపిస్తుంది. కానీ తుని చోటు మాత్రం చాలా బాధగా, నిరాశగా ఉంటారు. వాళ్ళకు ఆ ఊరు మీద చిరాకొస్తుంది. తుని, పదా మనం వెళ్ళిపోదాం. సిటీలో పొల్యూషన్ ఉన్నా ఇలాంటి మోసాలుండవు. ఎక్కడున్నా ప్రశాంతత దొరకడం లేదు. పిల్లల్ని తీసుకుని ఇప్పుడే కారు తీసేద్దాం పదా. చిచ్చుకాకి బాధగా, అయ్యా తొని గారు, చోటు గారు, మీరు అలా బాధపడి వెళ్ళిపోకండి. మీరు మా ఊరిని పల్లెటూరి అందాలని చూడటానికని వచ్చారు. మంచి భోజనం తిందామని వచ్చారు. కానీ ఈ ఇద్దరి వల్ల మా ఊరి పరువు పోయింది. ఊర్లో అందరూ మోసగాళ్ళు కాదండి. దయచేసి మీరు వెళ్ళకండి. ఇంకేముంది చిచ్చు గారు, ఇక్కడ చూడ్డానికి మోసం తెలిసాక ఇంకా ఇక్కడ ఉండాలని లేదు. మేం వెళ్తాం. వద్దండి, మా మాట వినండి. మీకు మా ఊరి అసలు రుచి, అసలు మర్యాద నేను చూపిస్తాను. మీరిప్పుడు నా ఇంటికి రండి. మీకు ఈ రోజు నేను సొంతంగా వంట చేసి పెడతాను. మీరు పెట్టిన 3,000 కాదు, నేను పెట్టిన భోజనం తిన్నాక మీకు ఎంత ఇష్టం అయితే మీకు నచ్చినంత డబ్బులు ఇవ్వండి. లేకపోతే ఇవ్వకండి, కానీ ఖచ్చితంగా రండి. అవును తుని గారు, చిచ్చుకాకి తెగ పిసినారిది అని అనుకుంటారు, కానీ దాని చేతి వంట అమృతంలాగా ఉంటుంది. ఒక్కసారి దాని ఇంటికి వెళ్లి చూడండి. తుని చోటులు కొద్దిగా ఆలోచించి చిచ్చు పిలుపుకు ఒప్పుకుని
పిల్లల్ని తీసుకుని చిచ్చుకాకి ఇంటికి వెళ్తారు. చిచ్చుకాకి వాళ్ళ కోసం చాలా పెద్ద ఏర్పాట్లు చేస్తుంది. ఊరి చెరువు నుండి ఫ్రెష్ చేపలు తెప్పించి తెలుగు పల్లెటూరి స్టైల్లో కుండలో పొయ్యి మీద నాటు చేపల పులుసు వండుతుంది. ఆ కూర ఉడికేటప్పుడే వచ్చే గుమగుమలకి తుని, చోటు పిల్లల నోర్లు ఊరిపోతూ ఉంటాయి. అమ్మా, ఏంటి ఈ వాసన ఇంత అదిరిపోతుంది? నాకిప్పుడు తినాలనుంటమ్మా. అవును, ఆ లోసి పట్టే పప్పు తిని తిని బోర్ కొట్టింది. ఈ చేపల పులుసు వాసన చూస్తుంటే స్వర్గంలాగా ఉంది. చిచ్చుకాకి నవ్వుతూ, రండి రండి, కంచాలు వేశాను, కూర్చోండి. ఇవిగో వేడి వేడి అన్నం మరియు తెలుగు ఇంటి పేరు నిలబెట్టి పల్లెటూరు చేపల పులుసు. చిచ్చుకాకి అందరికీ అరిటాకులలో అన్నం, చేపల పులుసు వడ్డిస్తుంది. తుని, చోటు పిల్లలు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే వాళ్ళ మొహాలలో చాలా ఆనందం కనిపిస్తుంది. తుని పిచ్చుక తింటూ, వాహ్ వాహ్ చిచ్చుగారు, ఏంటి రుచి! అసలు సిటీలో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో కూడా ఇంత కమ్మటి చేపల పులుసు నేను తినలేదు. ఆ చింతపండు పులుసు ముక్కలు ఉడికిన విధానం అసలు అమృతంలాగా ఉందండి. అవును చిచ్చుగారు, నీ వంట ముందు మా సిటీ ఫుడ్ అంతా వేస్టే. నేను నా లైఫ్ లో తిన్న ద బెస్ట్ చేపల పులుసు ఇదేనండి. ఈ రోజుకి నా కడుపు నిండి ప్రాణం సంతోషిస్తుంది. అత్త, నాకు ఇంకో 2 ముక్కలు వెయ్యట్ట. చాలా చాలా బాగుంది. చిచ్చుకాకి సంతోషంగా, తినండి పిల్లలు, కడుపు నిండా తినండి. ఇది మన పల్లెటూరి ప్రేమ. మనుషులు తేడా ఉంటారు కానీ మా పల్లెటూరి ప్రకృతి వంట ఎప్పుడు తేడాగానే ఉండవు. అందరూ కడుపు నిండా పొట్టలు పగిలేలా తింటారు. భోజనం అయ్యాక చిచ్చుకాకి మహీగ్రద్ద కలిసి తుని కుటుంబానికి ఆ ఊరంతా చూపిస్తారు. పచ్చటి పొలాలు, తీయటి నీళ్లు ఉండే చెరువు, చల్లటి మామిడి తోటలు అన్నీ చూపించి పల్లెటూరి అసలు అందాన్ని వాళ్ళకి పరిచయం చేస్తారు. తుని, చోటు వాళ్ళ పిల్లలు ఆ పల్లెటూరి చేపల పులుసు మరియు పల్లెటూరి వాతావరణాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం వాళ్ళు సిటీకి తిరిగి వెళ్లే సమయం వస్తుంది. తుని పిచ్చుక, చోటు చిలుక చాలా ఆనందంగా చిచ్చుకాకి దగ్గరికి వస్తారు. చిచ్చుగారు, మాకీ 2 రోజులు జరిగిన మోసాన్ని మర్చిపోయేలా చేశారు మీరు. మీ వంట, మీ మర్యాద చాలా అద్భుతం. ఇవిగో మేం మీకు ఇస్తున్న చిన్న బహుమతి అని చెప్పి తుని 5,000 రూపాయలు చిచ్చుకాకి చేతిలో పెడుతుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అయ్యో 5,000? తుని గారు, నేను అడిగింది మీకు నచ్చినంత ఇవ్వమని. ఇది చాలా ఎక్కువ అండి. మీరు పెట్టిన చేపల పులుసుకి, చూపించిన ప్రేమకి ఇది చాలా తక్కువ చిచ్చుగారు. డబ్బులు శాశ్వతం కాదు. మీరు చూపించిన పల్లెటూరి మర్యాద మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మేము ప్రతి సంవత్సరం హాలిడేస్ కి మీ ఇంటికే వస్తాము. చూసారా చిచ్చు, మోసం చేసి సంపాదించే 1,000 రూపాయల కంటే ప్రేమతో వండి పెడితే వచ్చే 5,000 రూపాయలు చాలా గొప్పవి. ఇదే మన ఊరి విలువ. తుని, చోటు వాళ్ళ పిల్లలతో ఆనందంగా కారెక్కి సిటీకి తిరిగి వెళ్తారు. చిచ్చుకాకి తనకు వచ్చిన డబ్బులను చూసుకుని మంచితనం ఎప్పటికీ నష్టం తెచ్చిపెట్టదు అని తెలుసుకుని తెగ సంతోషపడుతుంది. ఆ పల్లెటూరి చేపల పులుసు వల్ల సిటీ పక్షులకి ఊరి మీదున్న అభిప్రాయం పూర్తిగా మారిపోయి చాలా గొప్ప అనుభూతితో తిరిగి వెళ్తారు. అడవిలో తుని పిచ్చుక కుటుంబం. పక్షుల గ్రామంలో ఈ మధ్య పక్షులు కూడా మనుషులను బాగా గమనించడం మొదలుపెట్టాయి. అడవిలో ప్రశాంతంగా బ్రతకడం కంటే సిటీకి వెళ్లి పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటూ మనుషుల్లాగా డబ్బులు సంపాదించి బ్రతకడమే గొప్ప అని పక్షులనుకుంటాయి. మొదటిగా చిచ్చుకాకి ఈ ఆలోచన తెస్తుంది. ఒకరోజు అందరూ మహీగ్రద్ద ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అందరూ ఇంకా ఈ చెట్ల మీద ఈ అడవిలో కూర్చొని ఏం సాధిస్తున్నాం మనం? మనుషులను చూడండి, సిటీలో ఎంత గొప్పగా బ్రతుకుతున్నారో. ఏసీలు, కార్లు, పెద్ద పెద్ద విల్లాలు, సినిమా హాల్లో, అలాగే పెద్ద ఇల్లులు కూడా. మనం మాత్రం ఇంకా ఈ మట్టి ఇళ్లలో, చెట్ల తొర్రలో బ్రతుకుతున్నాం. నేను డిసైడ్ అయిపోయాను. నేను ఈ అడవిని వదిలేసి సిటీకి వెళ్ళిపోతున్నాను. సిటీకా? అక్కడ మనం ఎలా బ్రతుకుతాం చిచ్చు? మనకి ఎవరు తెలుసు? అక్కడ మనుషుల మధ్యలో మనల్ని ఎవరు రానివ్వరు. తెలియకుండా ఏముంది మహి గారు, అక్కడ కూడా చాలా పక్షులు ఉన్నాయి. మనం కూడా ఏదో ఒక పని చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను ఎక్కడ ఉండలేనప్పా. రేపు ఉదయాన్నే నా సామాన్లు సర్దుకొని సిటీకి వెళ్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు నాతో రండి. చిచ్చు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. అడవిలో కూరలు పండించుకోవడం, తిండికి కష్టపడడం, ఈ బతుకు నాకు కూడా విసుకొచ్చేసింది. సిటీకి వెళ్తే మనం కూడా డబ్బులు తెగ సంపాదించి రిచ్ అయిపోవచ్చు. నేను కూడా సిటీకి వస్తాను చిచ్చు. ఏమో చోటు, నాకు మాత్రం సిటీ అంటే భయంగా ఉంది. అక్కడ చాలా కోల, ఖర్చులు ఎక్కువ అని విన్నాను. కానీ ఊర్లో అందరూ వెళ్ళిపోతుంటే మేం మాత్రం ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలం? ఏమంటారు మీ వారు? రాజు పిచ్చుకని అడుగుతుంది. నువ్వు భయపడకుతుని, అందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దాం. అక్కడ కష్టపడి పని చేస్తే మంచి డబ్బులు సంపాదించొచ్చు. మన కూతురు బుజ్జికి మంచి చదువు చెప్పించొచ్చు. మనం కూడా సిటీకి వెళ్దాం. అలా చిచ్చుకాకిని చూసి ఊరి పక్షులంతా ఒక్కొక్కరుగా సిటీకి వెళ్లడం మొదలు పెడతారు. సిటీకి వెళ్లిన కొత్తలో అందరూ చాలా కష్టపడి పనిచేస్తారు. తుని పిచ్చుక, రాజు పిచ్చుక ఇద్దరూ కలిసి
ఒక పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తూ చాలా డబ్బులు సంపాదిస్తారు. సిటీలో ఒక మంచి ఇల్లు కూడా కొనుక్కుంటారు. కొన్ని సంవత్సరాలు హాయిగా గడిచిపోతాయి. తుని రాజుల దగ్గర మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒకరోజు రాత్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తుని, మనం సిటీకి వచ్చి చాలా సంవత్సరాలైంది. మనం బాగానే డబ్బులు సంపాదించాం. కానీ ఇంకా ఎంతకాలం ఇలా వేరే వాళ్ళ దగ్గర కూలీ పనులు చేస్తాం? మనం సొంతంగా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. బిజినెసా? మనకి బిజినెస్ గురించి ఏం తెలుసు? అసలే సిటీలో ఏ బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వాలన్నా కూడా చాలా కష్టం. అయినా ఏం బిజినెస్ పెడదామని అనుకుంటున్నారు? మనకి వంట చాలా బాగా వచ్చు కదా తుని. మన అడవి స్టైల్లో కూరలు, బిర్యానీలు వండితే సిటీ జనాలు తెగ ఇష్టపడతారు. మనం ఒక పెద్ద రెస్టారెంట్ పెడదాం. పక్షులకి, మనుషులకి అందరికీ నచ్చేలా రుచికరమైన తిండి పెడదాం. ఐడియా చాలా బాగుంది. కానీ రెస్టారెంట్ పెట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయా? మన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని వాడదాం. సరిపోకపోతే మనం ఇక్కడ సిటీలో కొన్న ఇల్లు తాకట్లో పెట్టి బ్యాంకు నుండి లోన్ తెచ్చుకుందాం. రెస్టారెంట్ క్లిక్ అయితే 6 నెలల్లో లోన్ తీర్చేయొచ్చు. మన కోటీశ్వర్లం అయిపోవచ్చు తుని. సొంతిల్లు తాకట్లో పెట్టడమా? నాకు కొద్దిగా భయంగా ఉందండి. ఒకవేళ వ్యాపారం సరిగ్గా నడవకపోతే ఇల్లు పోతుంది, అప్పుల పాలు అవుతాం. నువ్వు అంత కంగారు పడికే తుని. నేనంతా ప్లాన్ చేశాను. నా మీద నమ్మకం లేదా? నువ్వు చేసే వంట రుచికి రెస్టారెంట్ పక్కా హిట్ అవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. సరే సరే, మీ ఇష్టం. మీరు ఇంతలా చెబుతున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. మన అడవి రుచులను సిటీ వాళ్ళకి రుచి చూపిద్దాం. అలా తుని, రాజు కలిసి వాళ్ళ ఇల్లు తాకట్లో పెట్టి వాళ్ళ సేవింగ్స్ అన్ని ఖర్చు పెట్టి సిటీ మధ్యలో ఒక పెద్ద రెస్టారెంట్ ని ఓపెన్ చేస్తారు. మొదట్లో రెస్టారెంట్ చాలా బాగా నడుస్తుంది. జనానికి వాళ్ళ వంట చాలా నచ్చుతుంది. రెస్టారెంట్ కి ఎక్కువ లాభం కూడా వస్తుంది. కానీ కొన్ని నెలల తర్వాత పక్కన ఇంకో పెద్ద రెస్టారెంట్ రావడంతో వాళ్ళ రెస్టారెంట్ కి జనాలు రావడం తగ్గిపోతుంది. దానికి తోడు సిటీలో కూరల రేట్లు, కరెంటు బిల్లులు, పని వాళ్ళ జీతాలు విపరీతంగా పెరిగిపోతాయి. లాభం రాకపోవడంతో తుని, రాజు చాలా ఇబ్బంది పడతారు. ఏమండి, ఈ రోజు కూడా రెస్టారెంట్ కి ఎవరూ రాలేదు. వండిన ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. రోజు రోజుకి నష్టాలు పెరిగిపోతున్నాయి. బ్యాంక్ వాడు లోన్ ఈఎంఐ కట్టమని రోజు ఇంటికొచ్చి గొడవ చేస్తున్నాడు. నాకు చాలా భయం వేస్తుందండి. నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు తుని. మనం తీసుకున్న నిర్ణయం తప్పైపోయింది. సిటీలో పోటీ తీవ్రంగా ఉంది. మనం వాళ్ళ మార్కెటింగ్ ముందు నిలబడలేకపోతున్నాం. రోజు ఖర్చులు 100 రూపాయలైతే వస్తున్న లాభం 10 రూపాయలు కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇల్లు తాకట్లో ఉంది. అప్పులు తీర్చకపోతే వాళ్ళు ఇల్లు లాగేసుకుంటారు. మన బుజ్జి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు మనకి ఏం చేయాలో తెలియడం లేదు. నాకు ఈ సిటీ లైఫ్ మీద పూర్తిగా విరక్తి వచ్చేసింది. నాకు కూడా అంతే తుని. మనం డబ్బులు సంపాదించాలని ఆశపడి ఉన్న ప్రశాంతతని పోగొట్టుకున్నాం. అడవిలో ఉన్నప్పుడు డబ్బులు లేకపోయినా హాయిగా కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళం. ఈ సిటీలో రోజు టెన్షన్ తప్ప ఏమీ లేదు. ఈ గోల నుండి బయటపడాలి. అయితే మనం ఒక పని చేద్దాం. ఈ రెస్టారెంట్, ఇల్లు అన్ని బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేద్దాం. మిగిలిన అప్పులు తీర్చేద్దాం. మనం మళ్ళీ మన అడవికి వెళ్లిపోదాం. అక్కడ ప్రశాంతంగా ప్రకృతి మధ్యలో బ్రతుకుదాం. నువ్వు చెప్పింది కూడా నిజమే తుని. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ సిటీ ప్రపంచం మనకి పడదు. మనం అడవికి తిరిగి వెళ్లిపోదాం. రేపు ఉదయమే మన స్నేహితులకి ఈ విషయం చెప్పి బయలుదేరుదాం. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక, రాజు పిచ్చుక వాళ్ళ స్నేహితులు చిచ్చుకాకి, మహిగ్రద్ద, చోటు చిలుకలని కలిసి వాళ్ళ నిర్ణయం చెబుతారు. వాళ్ళ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. ఏమిటితోనే రెస్టారెంట్, ఇల్లు అమ్మేసి మళ్ళీ అడవికి వెళ్ళిపోతారా? పిచ్చి పట్టిందా మీక? సిటీలో ఇన్ని ఫెసిలిటీస్ వదులుకొని మళ్ళీ ఆ చెట్ల మధ్యలో బురదలో బ్రతుకుతారా? అవును తుని, వ్యాపారంలో నష్టాలు సహజం. కావాలంటే మేము కొద్దిగా డబ్బులు అప్పిస్తాము. వేరే ఏదైనా చిన్న పని చేసుకుని సిటీలోనే ఉండండి. అడవికి వెళ్లి ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు? అక్కడ తిండి కూడా దొరకదు సరిగ్గా. వద్దు చోటు, మాకెవరి దగ్గర అప్పులు తెచ్చుకుని ఇంకా కష్టాల్లో పడడం ఇష్టం లేదు. ఈ సిటీలో డబ్బులుంటేనే విలువ, కానీ ప్రశాంతత లేదు. మాకు ప్రకృతితో కలిసి బ్రతకడమే ఇష్టం. మేమెప్పుడూ అడవిని వదిలొచ్చి తప్పు చేశాం. ఇప్పుడు మళ్ళీ మన సొంత ఊరికి వెళ్తున్నాం. అవును స్నేహితులారా, మనుషులని చూసి మనం మోసపోయాం. వాళ్ళలాగా బ్రతకాలని మన స్వభావాన్ని మార్చుకున్నాం. కానీ పక్షులకి అడవే అసలు ఇల్లు. మేము బయలుదేరుతున్నాం. మీరు కూడా ఎప్పటికైనా అడవికి తిరిగి వస్తారు చూడండి. మీ ఇష్టం తుని. మీరింత గట్టిగా డిసైడ్ అయ్యాక మేమేమీ అనలేము. జాగ్రత్తగా వెళ్ళండి. అడవిలో కూడా ఏమైనా కష్టం వస్తే మమ్మల్ని అడగండి. మేము సిటీ నుండి సహాయం చేస్తాం. థ్యాంక్స్ మహి గారు. బుజ్జి, పద తల్లి, మన కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. తుని పిచ్చుక, రాజు పిచ్చుక వాళ్ళ కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి
సిటీ నుండి బయలుదేరి వాళ్ళ పాత అడవికి తిరిగొస్తారు. అడవికి వెళ్ళగానే అక్కడ పచ్చ పచ్చటి చెట్లు, చల్లటి గాలి, స్వచ్ఛమైన నీళ్లు వాళ్ళని స్వాగతిస్తున్నట్లు వాళ్ళు అడవిలో ఒక అందమైన ప్రశాంతమైన చోట కూర్చుంటారు. బుజ్జి పిచ్చుక గాలి పీల్చుకుంటూ, అమ్మా ఇక్కడ గాలి ఎంత చల్లగా హాయిగా ఉందమ్మా. సిటీలో ఎప్పుడు వేడి గాలి, ధూళి, పొగ వచ్చేది. ఇక్కడ అసలు ఊపిరి పీల్చుకుంటుంటే ఎంత బాగుందో. అవును బుజ్జి, ఇదే మన సొంతిల్లు. ఇక్కడ కార్స్ హారన్లు లేవు, ఫ్యాక్టరీల చప్పుళ్ళు లేవు. కేవలం ఆకుల సవ్వడి, ప్రకృతి సంగీతం మాత్రమే ఉన్నాయి. మనం సిటీలో ఎన్ని రోజులు ఈ ఆనందాన్ని మిస్ అయ్యాము. నిజమేనండి. ఇక్కడ ఎవరితో పోటీ లేదు. మన కడుపు నిండితే చాలు అన్న తృప్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న గుడిసె వేసుకుందాం. నేను వెళ్లి కట్టెలు, పుల్లలు, తీగలు, పెద్ద పెద్ద తాటి ఆకులు తెస్తాను. నువ్వు బుజ్జి ఇక్కడ స్థలాన్ని శుభ్రం చేయండి. ఈ రోజు సొంతంగా మన చేతులతో మంచి గుడిసె కట్టుకుందాం. ముగ్గురు కలిసి చాలా సంతోషంగా అడవిలో పనిచేస్తారు. రాజు తెచ్చిన పుల్లలు, తీగలతో తుని మరియు బుజ్జి కలిసి ఒక చిన్న అందమైన గుడిసె కట్టుకుంటారు. ఆ గుడిసె చుట్టూ పచ్చ పచ్చటి గడ్డి, పక్కనే ఒక చిన్న తోట కూడా ఏర్పాటు చేసుకుంటారు. రాత్రంతా ఆ గుడిసెలోనే చాలా ప్రశాంతంగా, ఎలాంటి భయం, టెన్షన్స్ లేకుండా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం లేచాక వాళ్ళు మాట్లాడుకుంటారు. రాత్రి నాకెంత హాయిగా నిద్ర పట్టిందో తెలుసా? సిటీలో ఎప్పుడు బయట నుండి కార్ల చప్పుడు వచ్చేది. ఇక్కడ మాత్రం చీకటి పడకని మొత్తం నిశ్శబ్దం. నాకు ఈ అడవి చాలా ఇష్టంగా ఉంది. సిటీ నుండి అడవికి వచ్చాక ఎలాంటి సౌండ్స్ లేవు నాన్న. అవును పుచ్చి, ఈ ప్రశాంతమైన గాలి, ఆ పచ్చదనం చూస్తుంటే నాకు తెలియని సంతోషం వస్తుంది. అసలు మనం ఇన్ని రోజులు ఇంత మంచి ప్రదేశాన్ని వదిలి ఎందుకు సిటీకి వెళ్ళామా అని అనుకుంటున్నాను. నిజమే తుని, కానీ మనం ఇక్కడ బ్రతకాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. మనం ఏం పని చేద్దాం? నాకు ఒక ఆలోచన వస్తుంది. మనం సిటీ నుండి తెచ్చుకున్న అనుభవంతో అడవిలో దొరికే వస్తువులను అమ్ముకుంటే ఎలా ఉంటుంది? తుని, నేను ఒక మంచి ఆలోచన చేశాను. మన అడవిలో ఉన్న చెరువు చాలా పెద్దది. అందులో రకరకాల రుచికరమైన చేపలు దొరుకుతాయి. నేను రోజు ఉదయాన్నే లేచి వల వేసుకుని చెరువులోకి వెళ్లి చేపలు పడతాను. చేపలు పట్టడమా? కానీ ఈ అడవిలో మనకి ఎవరు కొంటారు? ఇక్కడ ఎవరూ లేరు కదా. అడవిలో కాదు తుని, నేను పట్టిన చేపలని నువ్వు ఆకులలో పెట్టి మంచిగా ప్యాక్ చేయి. నేను రోజు మధ్యాహ్నం సిటీకి వెళ్లి అక్కడున్న పక్షులకి, మనుషులకి ఈ ఆర్గానిక్ అడవి చేపలని అమ్మి పెడతాను. సిటీలో ఉన్న వాళ్ళకి చెరువు చేపలంటే చాలా ఇష్టం. మంచి రేట్ వస్తుంది. వా, ఇది చాలా మంచి ఐడియా. మనం అడవిలో ప్రశాంతంగా ఉంటూ సిటీ వాళ్ళకి మన అడవి సరుకులు అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చు. దానివల్ల మనకి రోజువారీ ఖర్చులకి, బుజ్జి చదువుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను కూడా మీకు సహాయం చేస్తానమ్మా. నేను ప్యాకింగ్ చేస్తాను. సంతోషంగా మన కుటుంబం బ్రతుకుతాము. రాజు పిచ్చుక రోజు ఉదయాన్నే లేచి చెరువులోకి వెళ్లి వల వేసి తెగ ఫ్రెష్ చేపలు పట్టుకొచ్చేవాడు. తుని, బుజ్జి కలిసి ఆ చేపలని తాటి ఆకులలో అందంగా ప్యాక్ చేసేవారు. రాజు పిచ్చుక వాటిని తీసుకుని సిటీకి వెళ్లి అడవి చెరువు చేపలు, ఫ్రెష్ చేపలు అని అరుస్తూ అమ్మేవాడు. సిటీలో ఉన్న పక్షులు, మనుషులు ఆ ఫ్రెష్ చేపలని చాలా ఇష్టంగా కొనేవారు. రాజుకి మంచి లాభాలొచ్చేవి. రాజు పిచ్చుక సిటీ నుండి తిరిగొచ్చి, తుని, ఈ రోజు తెచ్చిన చేపలన్నీ గంటలోనే అయిపోయాయి. చూడు మనకి ఎంత లాభం వచ్చిందో. సిటీ వాళ్ళకి అడవి కూరలు, చేపలు అంటే తెగ పిచ్చి. మనకి బిజినెస్ చాలా బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎలాంటి అప్పులు లేవు. ఎవడి దగ్గర తల దించుకుని పని చేయాల్సిన అవసరమే లేదు. మనం అడవిలో రాజా రాణిలాగా బ్రతుకుతున్నాం. ఈ రోజు నేను కూడా చెరువు దగ్గరకు వచ్చి చిన్న చేపలు పట్టాను తెలుసా? అక్కడ అస్సలు బోట్ కొట్టడం లేదు. నాకెప్పుడు ఈ అడవిని వదిలి వెళ్ళాలని లేదు. అవును తల్లి, ప్రకృతి మనకి కావాల్సింది ఇస్తుంది. అది మనం అర్థం చేసుకోకుండా ఆర్టిఫిషియల్ లైఫ్ వెంట పరిగెత్తుతాం. ఇప్పుడు తెలుసుకున్నాం. తుని పిచ్చుక, రాజు పిచ్చుక వాళ్ళ కూతురు బుజ్జి కలిసి అడవిలో వేసుకున్న ఆ చిన్న గుడిసెలో చాలా ఆనందంగా బ్రతకడం మొదలు పెట్టారు. రాజు పిచ్చుక అప్పుడప్పుడు చెరువులో ఉన్న కొన్ని చేపల్ని పట్టి సిటీలో ఉన్న వాళ్ళకి అమ్మడానికని వెళ్లి అలా డబ్బులు సంపాదించేవాడు. సిటీ నుండి అడవికొచ్చాక ఎలాంటి సౌండ్స్ లేని ఆ ప్రశాంత వాతావరణం, మంచి గాలి, ఆ పచ్చదనాన్ని చూసి వాళ్ళు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నారు. ప్రకృతి మధ్యలో ఉన్న ఆనందం కోటీశ్వరులైనా దొరకదని వాళ్ళు అందరికీ నిరూపించారు.